హలో అండి, అందరికీ నమస్కారము. ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త రెసిపీని మీకోసం చూపిస్తున్నాను. అదేంటంటే ఇన్స్టెంట్ పానీపూరి రెసిపీ అండి. 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. చాలా ఈజీ. పానీపూరి కావాలి ఇష్టంగా తినేవాళ్ళు ఏంటంటే ఈ కిట్ ఒకటి తెచ్చిపెట్టుకున్నామంటే ఈజీగా ఇంట్లోనే మనము తయారు చేసుకోవచ్చు. నేనేంటంటే డీమార్ట్లో తెచ్చాను. గెట్ సెట్ ట్రీట్ పానీపూరి కిట్ అండి ఇది. చాలా బాగుంది. ఇందులో ఏంటంటే 4 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి పూరీల కిట్టు, ఇంకోటి వచ్చి స్వీట్ పానీకి ఒకటి వచ్చింది, ఇంకోటి వచ్చి చట్పటా పానీ అంటే పుదీనా పానీ అనమాట ఒకటి, ఇంకోటి వచ్చి స్వీట్ చట్నీ అనమాట. ఈ విధంగా 4 ఇంగ్రీడియంట్స్ ఈ ప్యాక్లో వచ్చాయన్నమాట. ఇవన్నీ మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఆల్రెడీ ఆ కిట్ మీద ఆల్రెడీ ఇచ్చేస్తున్నారండి. అవి మనము చదువుకొని ఈజీగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా ఈజీ అండి. సింపుల్గా అవి చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలైతే చాలా సూపర్గా ఎంజాయ్ చేశారనమాట. అందుకే మీకోసం నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనము ఒక కడాయిలో కొంచెం నూనె తీసుకొని దాన్ని మనము మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకోవాలన్నమాట. అంటే ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం చాలు. అందులో ఏంటంటే కొంచెం హీట్ అయినాక ఏంటంటే మనము ఈ పూరీస్ ఇచ్చున్నారు కదా, వాటిని అలా కొన్ని కొన్ని వేసుకుంటూ గరిటతో తిప్పుకుంటూ ఉంటే రౌండ్ షేప్లో చాలా బాగా వస్తున్నాయండి. పూరీస్ బాగా పొంగుతున్నాయి అన్నమాట. చూడండి ఎలా పొంగుతాయో. ప్రతి పూరి కూడా చాలా బాగా వచ్చాయండి. ఫస్ట్ టైం చేశాను నేను. అసలు ఇదివరకు నేను ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు. ఇప్పుడు ఈ విధంగా చేయబట్టి నాకు తెలుస్తుంది. ఓహో, ఈ విధంగా తెచ్చిపెట్టుకుంటే ఎప్పుడైనా సరే పిల్లలకి ఏదైనా స్నాక్ కావాలన్నప్పుడు ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చినప్పుడు మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసి వాళ్ళకి ఇస్తే బాగా ఎంజాయ్ చేస్తారనమాట. చూడండి పూరీలు ఎంత బాగా పొంగుతాయంటే అలా అలా తిప్పుతూ ఉంటే చాలు, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాక తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఆ విధంగా మనం ఏంటంటే పూరీస్ అన్నిటినీ ఆ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే తర్వాత మనము చట్నీ ప్రిపరేషను, పానీ ప్రిపరేషను చేసుకోవచ్చు. అందుకని ముందు నేను పూరీస్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి, సింపుల్గా అయిపోయింది. నేను ఏదో అనుకున్నాను కానీ ఇంత ఈజీగా అయిపోతుందా అనిపించింది. బయట బండి కాడికి వెళ్ళి నిలుచొని అని గంటలు అక్కడ నిల్చొని చేసుకోవడం కన్నా మనం చాలా హ్యాపీగా ఇంట్లో కూర్చొని హైజెనిక్గా మనం చేత్తో మనం చేసుకున్నట్టుగా ఫ్రెష్గా చేసుకొని తినవచ్చు అనమాట. అదండి, ఈ విధంగా పూరీస్ అన్ని చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే 50 ఇచ్చాడండి, 50 పూరీలు దాకా ఇచ్చాడు. పానీపూరీలు 50 దాకా వచ్చాయి. నాకు తెలిసి ఒక 4 మెంబర్స్ ఈజీగా తినవచ్చు అనమాట. ఎంజాయ్ చేయొచ్చు 4 మెంబర్స్. మంచి రౌండ్ షేప్లో బాగా తిరుగుతున్నాయండి. బాగా అసలు నీట్గా ఉన్నాయి పూరీస్ కూడా. సో ఆ విధంగా ఏంటంటే పూరీస్ అన్ని ప్రిపేర్ చేసుకొని ముందు పక్కన పెట్టేసుకుంటే ఇంకా ఈజీ అనమాట. ఇంకా ప్రాసెస్ అంతా ఇంకా 5 మినిట్స్లో అయిపోతుంది. ఫస్ట్ ఏంటంటే ఒక బౌల్లోకి ఏంటంటే 500 ml వాటర్ తీసుకున్నాను. అంటే 1/2 లీటర్ అనమాట, 500 మిల్లీలీటర్ల వాటర్ తీసుకొని అందులో నేను అంటే పుదీనా పానీ ఉంటుంది కదా, గ్రీన్ కలర్లో ఉంటుంది ఆ ప్యాకెట్ అనమాట. దాన్ని కట్ చేసి కలిపేసుకోవాలి దాంట్లో పోసేసుకొని. ఆ పౌడర్ అంతా పోసేసుకొని నీట్గా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. బాగా కలిసిపోతుందండి. దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే కొంచెం కారంగా పుల్లగా అలా ఉంటుందన్నమాట. అంటే మనకి పానీపూరి బండి మీద బయట స్ట్రీట్లో ఉన్నట్టు విధంగానే బాగా వస్తుంది. ఈ విధంగా నీట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఇంకో బౌల్ తీసుకొని అందులో కూడా 500 ml వాటర్ తీసుకోవాలి. సేమ్ అనమాట, 500 మిల్లీలీటర్ వాటర్ తీసుకొని దాంట్లో ఇంకొక ప్యాకెట్ ఇచ్చున్నారు. అదేంటంటే స్వీట్ పానీ లాగా అనమాట. స్వీట్ పానీ అని దాని మీద ఉంది. 500 ml వాటర్ తీసుకొని యాడ్ చేయండి అని. సేమ్ అలాగే మనము ఆ వాటర్లో యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకున్నామంటే 2 టైప్స్ ఆఫ్ పానీస్ మనకు రెడీ అయిపోయాయి అన్నమాట. జస్ట్ అలా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నామంటే చాలండి, రెడీ అయిపోతాయి. తర్వాత ఏంటంటే స్వీట్ చట్నీ కోసం కూడా ఇచ్చున్నాడు కదా ఇన్స్టెంట్గా. దానికోసం ఏంటంటే జస్ట్ 50 ml వాటర్ అనమాట తీసుకొని ఆ పౌడర్ మిక్స్ చేసేసి 50 ml వాటర్లో మనము కలిపేసామంటే స్వీట్ చట్నీ తయారైపోతుందండి.
ఇదండి పౌడరు, స్వీట్ చట్నీ కోసం ఇచ్చింది. అంటే నాకు దీంట్లో ఏంటంటే చింతపండు గుజ్జు అలా ఉంటుంది కదా, డ్రైడ్ అనమాట అంతా పౌడర్ లాగా ఇచ్చాడు. దాంట్లో ఏంటంటే మనం 50 ml వాటర్ తీసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ 50 ml సరిపోతుందండి. చూడండి అలా మిక్స్ అయిపోతుంది, చట్నీ లాగా తయారవుతుందండి. బాగా కొంతసేపు ఒక 2 మినిట్స్ అలా పెట్టేసామంటే అది ఇంకా బాగా అబ్జర్వ్ చేసుకొని బాగా వస్తుంది చట్నీ లాగా. అంతేనండి, సింపుల్. ఇంకా అయిపోయింది మన పానీపూరి తయారు చేసుకోవడము. ఇంకా తినడమే ఆలస్యం అనమాట. శుభ్రంగా అలా తయారు చేసి పెట్టేసుకొని ఒక 2 ఆనియన్స్ బాగా కట్ చేసుకొని నీట్గా పెట్టేసుకున్నామంటే అన్నీ కలిపేసుకొని శుభ్రంగా పానీపూరిని ఇంట్లోనే హ్యాపీగా 10 మినిట్స్లో తయారు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంది, చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో మీరు కూడా ఒకసారి ఈ విధంగా చూసుకొని ప్రిపేర్ చేసుకోండి. తప్పకుండా అందరూ లైక్ చేస్తారు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. స్కూల్ నుంచి రాగానే వెంటనే పానీపూరి అంటే అందరికీ వీలు పడదు కదా. అలాంటప్పుడు ఇంట్లో ఈ విధంగా చేసుకున్నామంటే పిల్లలతో పాటు మనం కూడా హ్యాపీగా తినేయొచ్చు అన్నమాట. సో అదండి, నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవకండి ఫ్రెండ్స్. ఇంకా ఒక కొత్త ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మా పిల్లలు చూడండి, వాళ్ళు ఎంత బాగా వేసుకొని ఎంజాయ్ చేస్తున్నారను. నాకైతే చాలా కలర్ఫుల్గా అనిపించింది. మామూలుగా బయట తీసుకొని వచ్చిన దానిలాగా అనిపించింది అనమాట. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. నేను కూడా టేస్ట్ చేశాను. మిక్చర్ కొంచెం దానికి యాడ్ చేసామన్నమాట. మిక్చర్ అన్నీ కలిపి నీట్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎంజాయ్ దిస్ పానీపూరి. బాయ్ అండి.